ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుతో కూటమి కట్టడం వెనుక బీజేపీ ఉద్దేశం వేరేగా ఉన్నదా అన్న సందేహాలు టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదరడానికి ముందు జరిగిన పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే వైసీపీతో బీజేపీ మిలాఖత్ అయిందేమోనన్న అనుమానాలు వస్తున్నాయని అంటున్నారు. తమ నాయకుడు చంద్రబాబు నాయుడు మోడీ ట్రాప్లో పడ్డారని కొందరు టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఇందుకోసం బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ను పావుగా వాడుకున్నారని కూడా చెప్తున్నారు. 2018లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న చంద్రబాబు ఆ తర్వాత బీజేపీకి చాలా దూరం జరిగారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలు కావగానే వెంటనే బీజేపీ దగ్గర కావడానికి ప్రయత్నం చేశారు. తన పార్టీకి చెందిన 4 ఎంపీలను బీజేపీలోకి ఫిరాయించేలా చేశారు. ఈ ఎన్నికల నాటికి మళ్లీ బీజేపీతో సఖ్యత కుదురుతుందని ఆశించారు. బీజేపీ పెద్దలు సైతం జగన్మోహన్ రెడ్డితో సఖ్యంగా ఉన్నట్టు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం, మంతనాలు జరపడం ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వచ్చే వరకు నిరాటంకంగా కొనసాగుతూనే వచ్చాయి. చంద్రబాబుతో పొత్తు ఖరారు కావడానికి ముందు వరకు కూడా జగన్ బీజేపీ నేతల మధ్యన చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం వెళ్తున్నట్టుగానే జగన్ ఢిల్లీ పర్యటనలు సాగాయి. కేంద్రం పెద్దల అనుమతి లేకుండా చంద్రబాబు లాంటి అతిపెద్ద రాజకీయ నేతను జగన్మోహన్ రెడ్డి అరెస్టు చేయించగలరా అని టీడీపీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం పెద్దల ఆశీస్సులు లేకుండానే జగన్ అంత పెద్ద చర్యకు ఒడిగట్టలేరని గట్టిగా నమ్ముతున్నారు. తండ్రిని జైలు నుంచి విడిపించుకోవడం కోసం ఢిల్లీ చేరిన లోకేష్కు అపాయింట్మెంట్ ఇవ్వడానికి రోజుల తరబడి వేచి చూసేలా బీజేపీ నేతలు వ్యవహరించారని పలువురు గుర్తు చేశారు. జైల్లో ఉన్న బాబు దగ్గరకు పవన్ కళ్యాణ్ వెళ్లి బయటకు రాగానే పొత్తును ప్రకటించడం వెనుక కూడా బీజేపీ వ్యూహమే ఉన్నదని అంటున్నారు. జైల్లో పెట్టడం ద్వారా బాబుకు విధిలేని పరిస్థితిని కల్పించి పవన్ కళ్యాణ్ను బీజేపీ పెద్దలే బాబు దగ్గరకు పంపించి పొత్తు ప్రకటన చేయించారని అభిప్రాయపడుతున్నారు. బీజేపీతో పొత్తుల విషయంలో చివరి నిమిషం వరకు కూడా పవన్ కళ్యాణ్ ఒకే వైఖరితో ఉండడాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. బీజేపీ తమతో కలిసి వస్తుందని పవన్ పదే పదే చెప్తూ వచ్చారని చెప్తున్నారు. టీడీపీ జనసేన పొత్తు ప్రకటన తర్వాత కూడా జగన్ ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్ షాలను కలిసి వచ్చారు. చివరకు బీజేపీ పొత్తు కోసం వారం రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలో పడిగాపులు కాయాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అంతా సర్దుబాటు చేసుకునేంత వరకు కావాలనే బీజేపీ పొత్తుల ఖరారును జాప్యం చేసిందని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసుకున్న తర్వాత కానీ బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి అంగీకరించలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే బీజేపీ పెద్ద ఎత్తుగడే వేసిందని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా 25 పార్లమెంటు సీట్లు తమవేనన్న ధీమాతో మొదటి నుంచి బీజేపీ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి తమకు పూర్తి అనుకూలంగానే ఉన్నారు. టీడీపీ ఓడిపోతే ఆ పార్టీ ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అనంతరం వచ్చే ఎన్నికల నాటికి తామే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ఛాన్స్ ఉంటుందనే బీజేపీ ఇలాంటి వ్యూహం పన్నిందని భావిస్తున్నారు.